ఉక్రెయిన్ రష్యాల మధ్య నేటి నుంచి కాల్పుల విరమణ ప్రారంభం కానుంది. 30 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. మరోవైపు యుద్ధానికి ముగింపు పలకడానికి సిద్ధమంటున్నాయి ఇరు దేశాలు. ఇంతకీ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ప్రక్రియ ఎలా ముందుకు సాగనుంది? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ రష్యా మధ్య 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది ఉక్రెయిన్. ఇవాటి నుంచి కాల్పుల విరమణ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఇది అమలవుతుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే ఇరు దేశాల్లో శాంతి నెలకొల్పేలా చర్చల ప్రక్రియ సాగాలన్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు ప్రతిపాదించారు పుతిన్. ఎలాంటి షరతులు లేకుండా ఉక్రెయిన్ చర్చలకు రావాలన్నారు పుతిన్. అయితే ఉక్రెయిన్కు కొన్ని షరతులు పెట్టారు. నాటో సభ్యత్వం ఆలోచనలను ఉక్రెయిన్ విరమించుకోవాలన్నారు పుతిన్. అలాగే తాము ఆక్రమించిన భూభాగాల నుంచి ఉక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకోవాలన్నది పుతిన్ డిమాండ్. పుతిన్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని, ఈ రోజు కోసమే ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో కాల్పుల విరమణ మొదటి అడుగుగా అభివర్ణించారు జెలెన్స్కీ. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లైన సందర్భంగా ఇటీవల 4 యూరప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ అధినేతలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పర్యటించారు. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. బేషరతు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా కూడా బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఆదేశాలు కోరాయి. ఈ 30 రోజుల పాటు ఇరు దేశాలు సీజ్ ఫైర్ అమలు చేస్తాయి. శాంతియుత వాతావరణంలో చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 15న ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు పుతిన్ చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ముఖాముఖి చర్చలకు సిద్ధమంటున్నారు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. శాంతి చర్చలు కనుక ఫలిస్తే యుద్ధం ముగుస్తుంది.